వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కంటి సమస్యలండి. అంటే మన చూపు కనపడకపోవడం, అంటే కొంతమందికి దగ్గర చూపు కనపడదు, కొంతమందికి దూరం చూపు కూడా కనపడదు. బట్ అలాంటి వాటికి సర్జరీలని, లేజర్ అని చెప్పేసి చేయించుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు, మనకు కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. నేను ఈరోజు చెప్పినట్టు మీరు ఇంట్లో చేసుకోగలిగితే షూర్గా కంటి సమస్యలు లేకుండా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు హీలర్ అండ్ ఆక్యుపెంచరిస్ట్ జనార్దనాచారి గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్లీ మనం ఏ వైద్యంలోకి వెళ్ళినా కంటి సమస్యలు ఉన్నాయంటే కనుక కంపల్సరీ సర్జరీనో లేజరు సో ఏమన్నా కంట్లో వేసుకోమని చెప్తా ఉంటారు. బట్ మనం ఇలానే ఉండి రోజు మనం చేసే పని అది మీరు చెప్పినట్టు చేస్తే షూర్గా కంటి సమస్యలు పోతాయి, మీ చూపు కూడా బాగా కనపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎలా సార్, అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఆక్యుప్రెషర్లో ఈ శరీరం అంతా కూడా అన్ని మన రహస్య బిందువులే ఉన్నాయి. సీక్రెట్ పాయింట్స్ అంటారు వాటిని. మొత్తం శరీరం అంతా కూడా 361 రహస్య బిందువులు ఉన్నాయి. ఆక్యుపంక్చర్ పాయింట్స్. అయితే ఆ రహస్యం కనుక మనకు తెలిసిందనుకోండి, పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఎలాంటి సమస్యలైనా కూడా. అసలు యాక్చువల్గా ఈ ఆరిజిన్ ఆఫ్ ఆక్యుపంక్చర్ ఎలా పుట్టిందనే దాని మీద ఒక చిన్న చెప్తా, ఒక 1 minute తీసుకుంటాను. ఓకే సార్. చైనాలో ఇది ఆరిజినేట్ అయింది. ఇండియాలో దీని ఆరిజిన్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక స్టోరీ చెప్తారు అక్కడ ఎలా వచ్చింది. ఓకే. అదేంటంటే ఒకసారి అనుకోకుండా ఒక వ్యక్తికి, ఇప్పుడు కాదు, ఎల్లో ఎంపరర్స్ అని చాలా వేల సంవత్సరాల కింద చైనాలో రాజుల కాలం, ఓకే, ఒక బాణం తగిలింది ఒక ఆయనకు పొరపాటున. ఓకే. తగిలి అప్పటిదాకా ఆయనకున్న నొప్పులు బాధలు తగ్గిపోయాయి. ఓకే. ఎలా తగ్గాయి? బాణం తగిలినందుకు రక్తం రావాలి, గాయపడాలి, కానీ ఉన్న రోగాలు పోయినాయి ఏంటా అనుకుంటే అప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏంటి? ఇలా శరీరంలో కొన్ని నిర్దేశిత భాగాల్లో ప్రెషర్ చేయడం ద్వారా, నొక్కడం ద్వారా, లేదంటే ప్రేరేపితం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ సిస్టమ్ లోపల ఒక స్టిమ్యులేషన్ వస్తుంది. ఓకే. అనేక రోగాలకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గంగా ఉంటుంది అని అప్పుడు అక్కడ ఆ స్టోరీ ద్వారా అలా స్టార్ట్ అయింది అని చెప్తారు చైనాలో. ఓకే. సో మన దగ్గర కూడా ఇలా బొట్టు పెట్టుకోవడము, ముక్కు కుట్టడము, చెవులు కుట్టడము, గాజులు వేసుకోవడం అన్ని జీవన విధానంలోనే ఈ ప్రెషర్ పాయింట్స్. మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. యాక్చువల్లీ మనకు కాలుకి దెబ్బ తగిలితే మనకేం కాదు, బట్ అలాంటిది మన కృష్ణావతారం ముగించేటప్పుడు ఒక బాణం వచ్చి ఈ బొట్టు నీళ్ళు తగిలితే పరమపదిస్తారు. కరెక్ట్. కృష్ణుడు తన అవతారం చాలించారు. అవును. సో అది కూడా ఒక ప్రెజర్ పాయింటే కదా. అంటే అలాంటి వ్యక్తికి అక్కడ తాగితే ఆయన వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఆక్యుప్రెషర్లో ఈ తంబ్నెయిల్, ఓకే, ఈ తంబు అంటాం కదా, ఈ తంబ్నెయిల్ కానీ కాలి యొక్క బొటనవేలు కానీ దేనికి కరెస్పాండింగ్ అంటే మనిషి యొక్క తల. ఓకే. తల నెట్టిది ఇక్కడ ఇది. ఎందుకంటే ఇక్కడ బొట్టు పెట్టి, ముక్కు పెట్టి, నోరు పెట్టి, ఇట్లా పైన క్లాత్ వేసి ఇట్లా అనే చిన్నవాడు ఆడుకునేవాళ్ళు. ఓకే సార్. సో ఒక ఇండికేషన్. ఈ 2 కాళ్ళు, ఈ 2 చేతులు అంటారు. సో ఇక్కడ లంగ్స్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది, ఇదంతా ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇట్లా 2 కాళ్ళు ఇలా ఉంటాయి, 2 చేతులు, ఈ తల ఇలా పైకి వస్తుంది. సో ఇది ఇక్కడ ఈ హెడ్ ఏక్ అంటే ఇలా ప్రెస్ చేయండి అని చెప్తాం కదా. ఎస్. అయితే ఇక్కడ మీరు చెప్పిన కృష్ణావతారంలో ఆయన బొటనవేలుకు బోయవాడి బాణం తగిలింది. ఎస్. పరమాత్ముడైన ఆయన, అంటే ఆయన ఆ యొక్క అవతారాన్ని చాలించాలనుకున్నారు కాబట్టి ఆ తగలడం ఆయన తెలియకుండా జరగదుగా. ఎస్. సో తగలడంతో ఎక్కడ తగిలినట్టు లెక్క, అది ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్గా ఎక్కడైతే మనకు ఊపిరి ఉంటుందో ఆ ప్లేస్. అంటే ఆయన తలకు తగలదు కదా, ఆయన బొట్టన వేలు తగిలింది. అంటే ఆ ప్రెజర్ పాయింట్ గురించి నేను అడిగాను సార్. ఎందుకంటే ఆ ప్రెజర్ పాయింట్ దానికి సంబంధించిందా? కరెక్ట్. అంటే అదే ఇందా చెప్పా, అది దేనికి ఇండికేషన్. ఓకే. ఎస్. కరెస్పాండింగ్ ఉంది, కానీ ఆయనకు అంత అవసరం లేదు కాబట్టి తను చాలించాలనుకున్నారు. తను కాదు, ఒక అవతారాన్ని చాలించాల్సి వచ్చిన పర్పస్ అయిపోయింది. భారత యుద్ధం ముగిసింది కదా. సో సార్ అందువల్ల ఆ పాయింట్ ఆయన అక్కడితోనే ఆయన అవతారం చాలిస్తారు. అయితే ఇక్కడ ఈ చూపు అనేది ఉంది కదా, అదేంటంటే ఆక్యుప్రెషర్ గ్రంథాల ప్రకారం ఏంటంటే, సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఈ చూపు అనేది కంట్రోల్ చేసేది లేదా పెరిగిన తగ్గిన కారణం అయ్యేది ఏంటంటే మన ఇంటర్నల్గా ఉన్నట్టు ఒక ఆర్గాన్ ఉంది, అది లివర్. ఓకే సార్.
లివర్ అనేది ఆర్గాను లేదా గాల్ బ్లాడర్ అనే దాని యొక్క జంట ఆర్గాన్ ఇంకోటి ఉంది, జంట అవయవాలు అంటాం. ఆక్యుపంక్చర్లో ఆక్యుప్రెషర్లో ఒకటంటూ ఉండదండి, రెండు ఉంటాయి. ఓకే సార్. ఓకే, వేడి చల్లదనం, పైన కింద, మంచి చెడు, మేల్ ఫీమేల్, అట్లా రాత్రి పగలు, భార్య భర్త, అట్లా ఎన్ని రెండు ఉంటాయి, ఒకటి ఉండదు. సూర్యుడు చంద్రుడు ఎన్నో ఉంటాయి, కానీ రే బ్లాక్ అండ్ వైట్. మిగతా కలర్స్ ఎన్ని ఉన్నా కూడా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే బ్లాక్ అండ్ వైటే అంటాం. ఎందుకంటే మేజర్ రెండే ఉంటాయి. సో ఇక్కడ కూడా లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఒక జంట అవయవాలు, ఓకే, ఒక పెయిర్. అక్కడ ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ ఎనర్జీ సిస్టంలో కనుక మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన విజన్ లోపల మార్పులు వస్తాయి. ఓకే సార్. ఇప్పుడు పిల్లల లోపల, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి చూపు సమస్య వస్తుంది. మన చిన్నప్పుడు ఏంటంటే క్లాస్ రూమ్లో, నా చిన్నప్పుడు అయితే ఎవరో ఒకరికో ఇద్దరికి అసలు ఉండేవి కాదు పిల్లలకి కళ్ళజోళ్ళు. ఓకే. అంటే ఇక టీచర్కి అయితే అప్పుడప్పుడు కొంతమంది టీచర్లకు వచ్చేవి, ఎందుకంటే అప్పటికే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే కళ్ళజోడు ఉంటేనే స్కూల్ అడ్మిషన్ ఇస్తారా అన్నంత స్థాయిలో కళ్ళజోళ్ళ సమస్య పెరిగింది. పాపం చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద అద్దాలు. అంటే దూరపు చూపు అనేది పిల్లల్లో, బ్లాక్ బోర్డ్ మీద రాశారు ఒకటి కనిపించదు. ఓకే. పిల్లలు సాధారణంగా వచ్చేది దూరపు చూపు, అంటే ఎక్కువ దూరం ఉండే కనిపించవు. ఓకే. పెద్దవాళ్ళు ఏంటంటే ఈ రీడింగ్ గ్లాసులు వస్తాయి, చత్వారం అంటాం, పాయింట్ పెంచుకొని 60, 40, 50, 60 నుంచి ఇక రీడింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఇవి సమస్యలు అనేక కారణాల వల్ల, ఏది స్క్రీనింగ్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, తర్వాత టీవీలు, ఈ స్క్రీనింగ్ టైం ఎక్కువైంది ఒకటి. ఓకే సార్. ఎక్కువ అవడం కాదు, అవసరమైంది. చదువు కోసం అదే అవసరమైంది, ఇప్పుడు జాబ్ కోసం అదే అవసరమైంది, ఉద్యోగం కోసం అది, సంపాదన ఏది చేయాలన్నా కంపల్సరీ ఆ స్క్రీన్ వాడుకోవాల్సి వస్తుంది మనం. ఓకే సార్. పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. అది లేకుండా జీవించలేము. అన్నం లేకుండా బతకొచ్చు, నీళ్ళు లేకుండా బతకొచ్చు, కానీ ఇప్పుడు మొబైల్ లేకుండా అంతా దాని నుంచి వస్తుంది. అందువల్ల ఈ స్ట్రెస్ పడుతుంది. రెండోది ఏంటంటే ఈ తినే ఆహారం వల్ల కూడా లివర్, ఇదేం బయట కంటి మీద సమస్య, స్క్రీనింగ్. లోపల జరిగేది లివర్కు గాల్ బ్లాడర్కి ఏమవుతుందంటే తినే ఆహారం. ఓకే. తినే ఆహారం అంతా కూడా మనం జంక్ ఫుడే కదా. పిజ్జా, బర్గరు, ఆయిల్స్, మసాలాలు, తర్వాత ఫ్రై చేసినవి, తర్వాత క్యాన్డ్ ఫుడ్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్ కలిపినవి, కలర్స్ కలిపినవి, రకరకాల ఇక మనం టేస్ట్ బట్టి తింటున్నాం కదా, అదొకటి అయింది. రెండోది ఏమైందంటే లేట్ నైట్ భోజనాలు. మూడోది ఏమైందంటే అసలు నిద్ర పోకపోవడాలు, అవాయిడ్ చేయడాలు. ఈ అనేక కారణాల వల్ల లివర్ అండ్ గాల్ బ్లాడర్ కూడా సఫర్ అవుతున్నాయి. ఓకే సార్. ఎందుకంటే టాక్సిఫికేషన్, మీరు తీసుకున్న ఆహారంలో ఉన్న ఏ టాక్సిన్స్ అయినా కూడా, ట్యాబ్లెట్లో ఉన్న టాక్సిన్ అయినా, ఆహారంలో ఉన్న టాక్సిన్ అయినా, లేదా ఎక్కడి నుంచి ఏదైనా విషయం లోపలికి వచ్చిందంటే, మనకు విషయం ఇన్ ద సెన్స్ మన శరీరానికి పడని లోపలికి వచ్చిందంటే దాన్ని క్లియర్ చేయాల్సిన ప్రధాన బాధ్యత లివర్దే. ఓకే సార్. సో అది లివర్ సఫర్ అవుతుంది. అందుకనే నాన్ ఆల్కహాలిక్ రెండు రకాల, తాగక్కర్లే, తాగపోయినా లివర్ నాన్ ఆల్కహాలిక్ సిర్రోసిస్ అని, లివర్ ఫ్యాటీ లివర్ అని వస్తున్నాయి. రీజన్ అదే, లివర్ ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఈ కంటి సమస్యలు ఇంకెక్కువ అవుతుంది. రెండు రకాలు చెప్పాం, ఒకటి ఇంటర్నల్గా జరిగే ప్రాబ్లం ఒకటి, బయట స్క్రీనింగ్ కంటికి డైరెక్ట్గా జరిగే ప్రాబ్లం ఒకటి. సో దీనికి మనం ప్రెషర్లో చిన్న పిల్లలు అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది, రిజల్ట్స్ వచ్చాయి. ఈ కంటి చుట్టూ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కంటి లోపల భాగంలో, ఓకే సార్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, ఇది ఒక పాయింట్ ఉంది. ఇక్కడి నుంచి కొంచెం ఇలా రాగానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే సార్. ఈ ఐబ్రో బిగినింగ్లోనే ఒక పాయింట్ ఉంది. ఓకే. ఇలా ఐబ్రో ఇలా ముందు రాగానే ఈ మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఓకే. ఇలా కొంచెం ఇక్కడ రాగానే చివరి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే. ఇక్కడ నుంచి ఈ కంటి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడేమో ఒకటి ఎండ్ అయిపోయింది. ఈ కంటి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే. ఇలా కిందికి రాగానే స్ట్రైట్ చూసినప్పుడు కన్ను బ్లాక్ ఉంది కదా, మన కార్నియా నల్లని, దాన్ని కరెక్ట్గా చూస్తే దీని కింద భాగంలో ఇంకో పాయింట్ ఉంది. ఓకే. ఇవి చూసారు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, చుట్టూ ఆక్యుప్రెషర్ పాయింట్స్, అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి.
ఓకే. ఇక్కడేమో ఇంకొక పాయింట్ ఉంది, ఫోకస్ పెంచే పాయింట్. ఓకే. ఫోకస్ అంటే కూడా దృష్టే కదా. ఎస్. సో దృష్టి, ఫోకస్, చూపు అనేది అంతే కదా. అందరూ ఫోకస్ పెరగాలన్నా కూడా మన కళ్ళు ఆటో లెన్స్లే కదా సార్. ఇక్కడ ఒక పాయింట్, ఫోకస్ పెంచే పాయింట్ ఉంది. ఆ నుంచి కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అందువల్ల మెల్లగా చేయాలి. ఓకే. ఇలా 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 మెల్లగా చేయండి. పిల్లలు అయితే ఓకే, వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా ఉంటారు, ఆ డ్యామేజ్ ఇంకా జరిగి ఉండదు. మనలాగా ఎక్కడికో డ్యామేజ్ ఘనీభవించదు సమస్య. అప్పుడప్పుడే వచ్చిన సమస్యలు కదా, లేత లేత. కాబట్టి ఆ చెట్లని మొక్కై వంగనిది పెద్ద చెట్టును వంచలేం కదా. Yes, కాబట్టి చిన్న సమస్య ఉన్న పిల్లల్లోనే కనుక ఈ చిన్న చిన్న మనమే కేర్ తీసుకొని ఇలా 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 ఈ ప్రెషర్ పాయింట్ని యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఈ ప్రెషర్ పాయింట్ని యాక్టివేట్ చేయొచ్చు. క్లాక్ వైజ్గా ఇక్కడ ఒక ప్రెషర్ పాయింట్ చేయొచ్చు, ఇక్కడ ఒక ప్రెషర్ పాయింట్ చివరిలో ఉంది, ఇక్కడ చేయండి. దీని కింద భాగం ఇంకోటి ఉంది, ఇది ఒకటి చేయండి. దాంతో ఇక్కడ స్ట్రైట్ ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇలా ఈ 1 2 3 4 5 6 ఈ 6 ఉన్నాయి మన కంటి చుట్టూ. అద్భుతమైన మామూలు పాయింట్స్ కదా అవి. అలా యాక్టివేట్ 2 కళ్ళలో కూడా చేయొచ్చు. జెంటిల్గా, హార్ష్ చేయకూడదు, కంటి లోపల డ్యామేజ్ చేయకూడదు, కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత సుకుమారంగా చేస్తే అంత రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక స్విచ్, నేను చాలాసార్లు చెప్పాను, ఒక స్విచ్, కరెంట్ స్విచ్ చేయాలంటే మనం గడపడితో ఇలా కొట్టక్కర్లే, ఇలా చిన్న స్విచ్ చేసిన లైట్ వస్తుంది. ఓకే సార్. అట్లాగే ఇక్కడ కూడా ఈ పాయింట్ యాక్టివేట్ చేయాలంటే మెల్లగా మనం చేస్తున్న భావనతో చేయాలి తప్ప ఇట్లా ఇట్లా కొట్టక్కర్లే. ఎందుకంటే ఇది మన శరీరమే, మన కన్నే కదా, ఎస్, నొప్పి ఉంటుంది. కాబట్టి ఎవరిదైనా సరే నొప్పే కదా. నొప్పి లేకుండా జంటిల్గా, సుకుమారంగా, శుతిమెత్తగా చేయండి. చాలా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చెప్పాం కదా. ఈ పాయింట్స్ 2 కళ్ళలో కూడా, ఇక్కడ ఇక్కడ ఈ కన్ను లోపల ఒక భాగంలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఈ చివర్లో ఒకటి ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఈ కన్నుగుడ్డు ఇలా చూసినప్పుడు స్ట్రైట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ పాయింట్స్ అని మెల్లగా సర్క్యులర్ మోషన్లో ఒక్కొక్క పాయింట్ ఒక 10 సెకండ్స్ చేయండి. ఓకే. 10 సెకండ్ 6 పాయింట్లు 60 సెకండ్లు, 1 నిమిషం లేదా 2 నిమిషాలు మెల్లమెల్ల చేయండి. ఇది ఒకసారి చేయండి. మీరు డైట్లో కూడా మీరు మామూలుగా ఈ క్యారెట్ అదే విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న పదార్థాలు కానీ, కొంచెం నమిలి తినండి, టైంకి తినండి, టైం పడుకోండి. ఇది చాలు. చూడండి, 1 నెల చేసి చూడండి, కంటి చూపు మెరుగవుతుంది, ఖచ్చితంగా మెరుగవుతుంది. ఇది మన ఫీడ్బ్యాక్ ఉంది. మన వాళ్ళే జెంటిల్ చేయండి. ఇది ముందు అనుమాన పడుతూ అవుతుందా కాదు, ముందు ఇద్దరు పోయేదేం లేదు. ఓకే కదా, నష్టం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కెమికల్స్ మింగడం లేదు, ఇంజెక్షన్స్ లేవు, ఏది లేవు కదా. జస్ట్ సింపుల్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి పిల్లలకు మెల్లగా చేయండి, రిజల్ట్స్ వస్తాయి. చూసారు కానీ మీరు కూడా ఆకుపంచర్ విధానాన్ని మీరు కూడా అంటే చేయించుకోవాలి ట్రీట్మెంట్ అనుకుంటే కింద సార్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సార్ అయితే క్లియర్ చేస్తారు. మీరు సార్ కాల్ చేసి కనుక్కోవచ్చు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.